హెయిర్ అనేది బ్లాక్గా ఉండాలి, కానీ కొన్నిసార్లు హెయిర్ అనేది తొందరగా వైట్ అవుతుంది. అప్పుడు మనం ఇంటర్నల్గా ఇచ్చే మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం, కానీ అప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా కనిపించడానికి, బ్లాక్గా అవ్వడానికి ఆయుర్వేదిక్లో కొన్ని కేశ రంజనాలు అంటాం, అంటే హెయిర్కి కలర్ ఇచ్చేటువంటి కొన్ని ఉన్నాయి. సో దాన్ని మీరు వాడుకున్నట్టయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలర్జీస్ లేకుండా, ఇచ్చింగ్ లేకుండా మీరు హెయిర్ని మంచిగా బ్లాక్గా చేసుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం మేము ఈ హెయిర్ డై వాడడం వల్ల మా కంటికి ఏమన్నా ప్రాబ్లమా, కంటి చూపు ఏమన్నా తగ్గుతుందా, లేకపోతే స్కిన్ ఏమన్నా ఇన్ఫెక్షన్ వస్తుంటుందా, అది మేము హెయిర్ డై వేసుకోగానే కొంచెం తలనొప్పి అనిపించినట్టు, కళ్ళు బ్లర్గా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఇది నిజమేనా అని అడుగుతూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా కొంత కెమికల్స్తో కూడుకున్నాయి కాబట్టి కొంతమందికి పడకపోవడము, ఎలర్జీస్ రావడము, అది వేసుకోగానే తలనొప్పి అనిపించడము, ఇవి చాలామంది ఫేస్ అవుతూ ఉంటారు. అలా కెమికల్స్ లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునేటువంటి హెయిర్ ప్యాక్స్ మనకి ఆయుర్వేదిక్లో అవైలబుల్గా చాలా ఉంటాయి. సో దాంట్లో ఒకటి నేను ఈరోజు చెప్తాను. ఇది మీరు రెగ్యులర్గా వేసుకున్నట్టయితే హెయిర్ నల్లగా అవడమే కాకుండా మీ తలకి కూడా చాలా అది హెల్దీ అనమాట, అంటే స్కాల్ప్ హెల్త్ని కూడా అది పెంచుతుంది. సో రెండు బెనిఫిట్స్, ఒకటి హెయిర్ బ్లాక్గా అవుతుంది, మీ తలలో ఉన్నటువంటి చుండ్రు, డాండ్రఫ్ ఇవంతా కూడా తగ్గిపోయి హెల్దీగా కూడా అవుతుంది. సో దానికి మీకు చేయాల్సిందల్లా గోరింటాకు ఆకులు కావాలి, ఫ్రెష్ మెహందీ ఆకులు తీసుకోవాలి. అవైలబుల్గా లేదు అన్న వాళ్ళు గోరింటాకు పౌడర్ ఫ్రెష్ది మీరే అది దొరికిన టైంలో చేసి పెట్టుకున్నది తీసుకున్నా పర్లేదు. సో ఫ్రెష్ మెహందీ ఆకులని ఒక గుప్పెడు తీసుకోవాలి. దాంట్లో ఒక మంచి పెద్ద బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ జ్యూస్ లాగా చేసేసి ఆ జ్యూస్ అనేది పోయాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని నార్మల్గా ఆ గిన్నెలో ఫస్ట్ కొన్ని నీళ్లు పోయాలి. ఆ నీళ్లు పోసిన తర్వాత ఈ మెహందీ ఆకులని, గోరింటాకు ఆకులను వేయాలి. ఈ బీట్రూట్ జ్యూస్ కూడా ఒక మొత్తం బీట్రూట్ని జ్యూస్ లాగా చేసి ఆ జ్యూస్ అందులో పోయాలి. ఆ తర్వాత దాంట్లో ఒక స్పూన్ మెంతి పౌడరు, ఒక స్పూన్ కలౌంజీ పౌడరు, ఒక స్పూన్ కరివేపాకు పౌడర్, ఈ మూడు కూడా వేసి బాగా దీన్ని మరిగించాలి. అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా చాలా వరకు ఎవాపరేట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ ఆకులు, ఈ పౌడరు అంతా కలిపి కొంచెం మామూలుగా ముద్దలాగా ఉన్నప్పుడు దీన్ని తీసి చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని మీరు రెగ్యులర్గా వేసుకుంటూ ఉన్నట్టయితే హెయిర్ అనేది మంచిగా బ్లాక్గా ఉంటుంది. చాలామంది లేడీస్ ఏం చేస్తూ ఉంటారంటే ఓన్లీ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. దీంతో మనకి ఏంటి అంటే హెయిర్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్ కలర్ వస్తూ ఉంటుంది, కానీ హెయిర్ అనేది బ్లాక్గా అవుతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఇలా నేను చెప్పిన దాన్ని, ఇంతకుముందు చెప్పిన ఈ పౌడర్ని మీరు ఇనుప గిన్నెలో చేసుకున్నట్టయితే, అంటే ఒక ఇనుప బాణాలలో ఇప్పుడు నేను చెప్పిన ప్రిపరేషన్ అంతా చేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకున్నట్టయితే మీ హెయిర్ నార్మల్ బ్లాక్ కలర్ రావడమే కాకుండా ఈ మెహందీ వల్ల మీకు తలకి కూడా చల్లదనం కలుగుతుంది. మెంతులు, కలౌంజీ, కరివేపాకు నార్మల్గానే మీ బ్లాక్గా ఉండే హెయిర్ని ఇంకా బ్లాక్గా ఉండడానికి, అంటే మెలనిన్ సింథసిస్ని ఇది ఇంకా మంచిగా ప్రొడ్యూస్ చేసి స్లోగా హెయిర్ కూడా మీకు బ్లాక్గా అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే మన ఎంట్రికలు బ్లాక్గా ఉండడానికి కరెక్ట్గా మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దానికోసము మనము ఏదో కెమికల్స్తో కూడినటువంటి హెయిర్ డై వేస్తే ఏదో టెంపరీగా మాత్రమే బ్లాక్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి హెర్బల్ ప్యాక్స్ని మీరు ఒకవేళ హెయిర్కి అప్లై చేసినట్టయితే అది అప్పటి మందం బ్లాక్గా చేయడమే కాకుండా మీకు స్లోగా దీన్ని వాడుతూ ఉన్నట్టయితే పర్మనెంట్గా హెయిర్ని కొంత బ్లాక్గా చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. అయితే హెయిర్ వైట్గా అవడము అనేది ఏజ్తో వచ్చేటువంటి ఒక సాధారణమైనటువంటి చేంజ్, ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి చేంజ్ కూడా. కానీ ఒకప్పుడు 80s 90s వచ్చే వరకు కూడా అందరి హెయిర్ బ్లాక్గానే ఉండేది. మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు చనిపోయే అప్పటి వరకు కూడా, అంటే వాళ్ళు 80s 90sలో చనిపోయారు మొన్న. అప్పటి వరకు కూడా వాళ్ళ హెయిర్ అనేది చాలా నల్లగా ఉంది. వాళ్ళు అలా ఎలా మెయింటైన్ చేసుకోగలిగారు అంటే వాళ్ళు వాడే అటువంటి హెయిర్ ఆయిల్స్ కావచ్చు, వాళ్ళు ఇంటర్నల్గా తీసుకున్నటువంటి ఫుడ్ కావచ్చు, వాళ్ళు పెట్టుకున్నటువంటి హెర్బల్ ప్యాక్స్ కావచ్చు, వాళ్ళ హెయిర్ అనేవి అలా నల్లగా ఉండడానికి అవి హెల్ప్ అయ్యాయి. సో అలా హెయిర్ని ఎప్పటికీ పాతకాలంలో వాళ్ళు వాడినటువంటి హెయిర్ ఆయిల్స్ అనేవి మనం కూడా కొంచెం టైం వెచ్చించి చేసుకొని మనం కూడా హెయిర్
హెయిర్కి అప్లై చేస్తూ కొంచెం న్యాచురల్గా ఉండేటువంటి ఇలాంటి హెయిర్ ప్యాక్స్ని మనం పెట్టుకుంటూ ఉన్నట్టయితే డెఫినెట్గా మనం కూడా హెయిర్ అనేది తొందరగా తెల్లగా అవ్వకుండా ఏజ్ని మనం కొంత పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నంత వరకు యంగ్గా హెల్తీగా ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి న్యాచురల్ హెయిర్ డైల్ని మాత్రమే వాడండి. యాజ్ ఏ ఆయుర్వేదిక్ ఐ డాక్టర్గా నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటి అంటే అందంతో పాటు ఆరోగ్యం అనేది చాలా అవసరం. మీరు అందం కోసం రకరకాల కెమికల్స్ని మీరు హెయిర్కి పెట్టుకుంటూ ఉన్నట్టయితే స్లోగా అవి మీ కంటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్నే మీరు హెయిర్కి పెట్టుకోండి. నార్మల్గా గ్రే హెయిర్ కోసమే కాకుండా చాలామంది ఈ మధ్యకాలంలో అందం కోసము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ కలర్స్ అనేవి హెయిర్కి వాడుతూ ఉంటారు. కానీ మనం వాడే హెయిర్ కలర్స్ స్కాల్ప్ ద్వారా మనకి రక్త ప్రవాహంలో అవి కలిసి కొన్ని రకాల ఇరిటేషన్స్ని కూడా అవి కలిగించవచ్చు. లాంగ్ టర్మ్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ని కూడా అవి కలిగించడానికి అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడూ కూడా మీ అందాన్ని ఎన్హాన్స్ చేసేవి న్యాచురల్గా ఉండే వాటిగానే ఉండేటట్టు చూసుకోండి తప్ప ఎలాంటి కెమికల్స్ జోలికి అంత ఈజీగా వెళ్ళొద్దు. కంపల్సరీ అత్యవసరం అయితే ఎప్పుడో ఒకసారి పర్లేదు, కానీ అలాంటి వాటిని రెగ్యులర్గా వాడినట్టయితే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసి న్యాచురల్గా ఉండేటువంటి డైస్ని కావచ్చు, న్యాచురల్గా ఉండేటువంటి హెయిర్ ప్యాక్స్ని మీరు వాడుకొని మీ కంటి ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ.